ముంగీస పిల్లాడు. మనమందరం మన తెలుగులోని అపురూప నీతి కథల్ని మర్చిపోతున్నాం. ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పారు. మనమే చొరవ చేసుకొని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఎంత వారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామాపురం విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకొని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన సద్యన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో పడుకుంది. అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటుంది. ఎక్కడి నుంచో వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసింది. పాముని గమనించింది. ఇన్నాళ్ళు నుంచి తనకి అన్నము పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణుశర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడింది. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.